హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివకోటి ఎస్కేరావు. ఈరోజు ఈ వీడియోలో నువ్వులా ఉండు, సక్సెస్ అవుతావు. అంటే నువ్వులా లేకపోతే సక్సెస్ అనేది ఎప్పటికీ అవ్వలేవు. అంటే నువ్వులా ఉన్నావా లేదనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనం ఎప్పుడైనా సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనో, లేకపోతే మన చుట్టాలతోనో, లేకపోతే మన ఫ్రెండ్స్తోనో పోల్చుకున్నప్పుడు, అంటే వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి మన దగ్గర లేవనో, లేకపోతే వాళ్ళ దగ్గర అంత బంగారం ఉంది మన దగ్గర లేదనో, లేకపోతే వాళ్ళకి ఆ పొలాలు స్థలాలు ఉన్నాయి మన దగ్గర లేవను, ఇట్లా మనం ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉంది 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 అని మనం ఎప్పుడైతే ఎన్నిసార్లు అయితే అనుకుంటామో అన్నిసార్లకి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళే ఇంకా సక్సెస్ అవుతామో, ఆస్తులు ఉన్నవాడే ఇంకా ఆస్తులు పెంచుకుంటూ వెళ్తాడు తప్ప మనం ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేము. ఎందుకంటే మనము మన ఇన్నర్ సోర్స్, మన టాలెంట్ ఏదైతే ఉందో దాని మీద మాత్రం ఎప్పుడు ఫోకస్ చేయకుండా అవతల వాడికి ఎంత ఉంది అని మనం వాడి గురించి ఆలోచించుకుంటూ వాడిని ఇంకొకరితో కంపారిజన్, లేకపోతే ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు కూడా వాడికి ఎంత వస్తుందో నీకేం తెలుసు, వాళ్ళ దగ్గర ఎంత ఉందో అంత ఉందని మనం అదే మాటగా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్తూ ఉంటే మనం అనేది ఎప్పటికీ సక్సెస్ అవ్వలేము. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన సోర్సెస్ ఏమున్నాయి, మన టాలెంట్ ఏముంది అని చెప్పేది మనం ఆలోచించుకొని మనం ఎలా ఎదగాలి అనేది కనుక మనం చేయగలిగితే, మీరు అనుకుంటున్న మీకు వచ్చిన ఈ ఆలోచనలు తర్వాత జనరేషన్, అంటే మీ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరన్నా ఆగుద్ది, లేకపోతే అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎలాంటి మనుషుల్ని తయారు చేయగలుగుతారు? ఇలా ఆయనలాంటి మనుషుల్ని తయారు చేయగలుగుతారు కదండి. అందుకనే ఎప్పుడు కూడా మన ఇన్నర్ సోర్స్, అంటే మనకున్న టాలెంట్ ఏముంది, మన దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉంది, ఆ డబ్బు నెక్స్ట్ ఇయర్కి మనం ఎంత చేయాలనుకుంటున్నాం, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎక్కడ దాచుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ఆలోచించుకుని మనం కూడా స్టెప్ బై స్టెప్ వాటిని పెంచుకుంటూ వెళ్తే మనం కూడా ఒక రోజున సక్సెస్ అవుతాం. మనకు కూడా మన గురించి కూడా వేరే వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటి విషయాల మీద మనం ఫోకస్ పెట్టాలి తప్ప వేరే వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర లేదు అనే విషయాలను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో వాటిని ఫాలో అవ్వకూడదు. అదేవిధంగా చాలామంది వాళ్ళ వర్క్ ప్లేసుల్లో రాజకీయాలు, లేకపోతే ఇంకొకటి అలాంటివి ఎక్కువ మంది చాలామందితో చెప్తూ ఉంటారు. మా వర్క్ ప్లేస్లో మా మేనేజర్ అలాంటివాడు, లేకపోతే మా కంపెనీ అలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అది ఎలాంటిదైనా అవ్వచ్చు, అక్కడున్న వర్క్ ఏదైనా అవ్వచ్చు, కానీ అక్కడున్న దానికి తగ్గట్టుగా నువ్వు మారిపోతే నువ్వు సక్సెస్ అవ్వలేవు. నువ్వులా ఉండు, సక్సెస్ అవుతావు. అంటే ఎలా అంటే, నువ్వు జెన్యున్గా ఉండు, నువ్వైతే పని అలాగే చేసుకుంటే వెళ్ళు, అప్పుడు ఆటోమేటిక్గా నీకు రావాల్సినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను ఫాలో అవుతుంది. అది 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, లేదా 5 years పట్టవచ్చు, ఎంత టైం అయినా పట్టవచ్చు. కానీ నువ్వులా ఉంటే మాత్రమే అది జరుగుతుంది. కానీ అక్కడున్న ప్లేస్ అడ్జస్ట్మెంట్ని బట్టి, అవసరాన్ని బట్టి నువ్వు కూడా మారిపోతే నువ్వు అనేది ఎప్పటికీ సక్సెస్ అవ్వలేవు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీరు మీ గురించి మాత్రమే ఆలోచించుకున్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఎంత డబ్బులైనా కానీ వాటిని దాచుకొని వాటిని పెంచుకుంటూ అవి ఎంత పెరుగుతుందో చూసుకుంటూ మీరు కనుక అలా గ్రోత్ అయితే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. మీ దగ్గర కూడా బోళ్ళంత డబ్బులు, బోళ్ళంత బంగారం, అదేవిధంగా మీరు కూడా స్థలాలు, ఇళ్ళు కొనుక్కోవచ్చు. అంతే తప్ప సక్సెస్ అంటే ఇవన్నీ సంపాదించుకోవడమే సక్సెస్ కాదు. లైఫ్లో నీకు అవన్నీ ఉండి ఆనందం లేకపోయినా కూడా సక్సెస్ కాదు. సక్సెస్ మాత్రమే ఉండి ఆనందం మాత్రమే ఉండి సక్సెస్ అవ్వకపోతే అది కూడా సక్సెస్ కాదు. మై డియర్ ఫ్రెండ్, సక్సెస్ అనేది ఒక సమ్మేళనం, అంటే అందులో అన్ని పార్ట్స్ ఉంటాయి అన్నమాట. టోటల్గా ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, ఇలాగ మనం సంపాదించుకున్న ఆస్తులు కానీ, మన ఆరోగ్యం కానీ, మన సంతోషం కానీ, ఇవన్నీ కలిపిందే సక్సెస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.